బ్రో హాయ్ బ్రో. సలార్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అవును చూసారా? ఎట్లా ఉంది? చూశాను, కన్నడలో చూశాను. నా కన్నడనే కదా, కన్నడలో చూసాను. ఎట్లా అనిపించింది? సూపర్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ అంటే వేరే లెవెల్. మీకు ఇంకా హీరో కాదు, ఎక్కడైనా సరే హీరో కాదు, కంటెంట్ ఉండాలా, తీసేవాళ్ళు దమ్ము ఉండాలా. మా వాళ్ళు రెండు ఉన్నాయి, గిట్టి గుర్తి పెడతాడు అయిపోయి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? నాకు సాహోలో నచ్చలా ప్రభాస్. రాదు, మొన్న రీసెంట్ గా సినిమా వచ్చిన దాంట్లో నచ్చలా, కళ్ళు ఉబ్బిపోయి ముక్కు ఉబ్బిపోయాడు. ఇప్పుడు చూడు మిర్చి సినిమాలలాగా హాట్గా ఉన్నాడు, మళ్ళీ అయిపోయా, ఇంకా బ్యాక్ వచ్చేసినట్టు. లుక్స్ పరంగా చూస్తే ఇంతకు ముందు సినిమాల కన్నా ఓరా మాస్గా ఉన్నాడు. ఎందుకంటే 3-4 సైన్యాలతో ఒక్కడే యుద్ధం చేయడానికి మామూలు మాటల, అది కూడా ఒక స్నేహం కోసం. ఎక్స్పెక్ట్ చేయని విజువల్స్ ఉంటాయి. ఇంకా అసలు మనం అనుకున్న విజువల్స్ ఇంత అయితే దానికి 100 ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే, సల్లార్ గురించి చెప్పక్కర్లేదు, ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంక థియేటర్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? రికార్డ్స్ పరంగా బాహుబలి టాప్ లో ఉంది, కొట్టిద్ది. వాడి సినిమాకి వాడే బీట్ చేసుకుంటాడు. పోయినసారి KGF Part 1కి అతనే బీట్ చేసుకున్నాడు, 2ని బీట్ చేస్తాడు, బాహుబలిని బీట్ చేస్తాడు. ఎందుకంటే స్టోరీలో కంటెంట్ ఉంది, కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. అయితే బాలీవుడ్ లో అదే రోజు అంతకు ముందు రోజు డుంకీ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? చెప్పే కదా బ్రో, కంటెంట్ గట్టిగా ఉంటే ఇటు పక్కది ఏ సినిమా ఎంత పెద్ద స్టోరీ అయినా గుద్దిద్ది. కంటెంట్ అనేది సరిగ్గా లేకపోతే నువ్వు పెద్ద హీరోని పెట్టినా కూడా హీరోని చూసి ఉండదు. మొన్న కాంతారా సినిమా వచ్చింది, ఎంత పెట్టాడు? జస్ట్ 16C పెట్టాడు. కంటెంట్ ఉంది కాబట్టి 403 crores వెళ్ళింది. కంటెంట్ లేకపోతే అదే RRR ఉంది, 550 crores ఖర్చు పెట్టాడు. ఒకటే, ఎందుకంటే దాని 500 గెలిచాడు. అర్థమైందా? పెట్టుబడి ఇంత ఉండాలా, లాగితే ఇంత రావాలా. సగం పెట్టి సగం లాగితే దాని విన్నింగ్ అని ఎలా అంటాం? ప్రశాంత్ నీల్ ఫుల్గా తెలుసు అంటారు. ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు బ్రో. రాజమౌళికి అమ్మ మొగుడులో ఉన్నాడు. ఆయన 1 year గ్యాప్ తీసుకుంటే మరి దానంగా 3 years 4 years తీసుకుంటాడు గ్యాప్. కానీ తీసుకున్నందుకు దానికి ఒక వాల్యూ వచ్చేస్తుంది. సాంగ్స్, మొన్న సాంగ్ వచ్చింది అసలు ఎంత బాగుంది అనుకున్నా, రిపీట్గా నాలు అనిపిస్తుంది. అలా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాడు. రాజమౌళి తర్వాత కదా, రాజమౌళి నుంచి ముంచేది ఎవరంటే ఇంక ప్రశాంత్ నీలే, అంతే. అయితే మనం KGF లో కొన్ని సాంగ్స్ మంచి వైబ్రేషన్ ఉంటాయి కదా, అన్ని సాంగ్స్ వైబ్రేషన్. అట్లాంటి సాంగ్లు మనకి ఇంకా రిలీజ్ చేయలేదు, ఉండే ఛాన్స్ ఉంది. అలా వదిలితే అలాగా జనాలు ఇంకా క్యూరియాసిటీ పెరగాలి కదా. ఒక పద్దాలన్నీ వదిలితే కుదరదు కదా. మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అలాంటి సాంగ్స్. ఇంకా ఆలోచించక్కర్లేదన్న, ప్రశాంత్ నీల్ది రాజమౌళిది ఆలోచించే అవసరమే లేదు. ఇద్దరే వస్తున్నాయి అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడం. 1000 రూపాయలు టికెట్ ఉన్నా ఆశ్చర్యపోక్కర్లా, దానికి వాల్యూ వచ్చేసింది వెంటనే. ఓకే బాయ్, థ్యాంక్ యూ.